ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు సహకారాన్ని ఇస్తున్న కుటుంబం అమీనాపేట ఏలూరు వాస్తవ్యులు శ్రీ మేడిబోయిన ధర్మలింగేశ్వరరావు గారు, శ్రీమతి వెంకటేశ్వరమ్మ గారు, కుమారుడు మురళీ గంగాధర్, కుమార్తె అల్లుడు దివ్య గోపాల్ సహకారాన్ని ఇస్తున్నారు. ధర్మలింగేశ్వరరావు గారు ఏసే పరిష్కారానికి సహకారి. పరిచర్యలో నాతో పాటు పనిచేస్తున్నారు. ప్రస్తుతం స్వచ్ఛందంగా పనిచేస్తున్నారు. ప్రభువు వీరి కుటుంబాన్ని దీవించాలని ప్రార్థిద్దాం. ప్రార్థన చేద్దాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తోన్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ ఘననామమునకు కృతజ్ఞతలు, స్తోత్రాలు. నేటి వాక్య ధ్యానం మాకు దీవెనకరంగా దయచేయండి. మీ దాసులు, మా ప్రియ సహోదరులు ధర్మలింగేశ్వరరావు గారు, వెంకటేశ్వరమ్మ గారు, మురళీ గంగాధర్, దివ్య గోపాల్ కొరకు మీకు కృతజ్ఞతలు. ధర్మలింగేశ్వరరావు గారి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. వారి చేతి పనిని ఆశీర్వదించండి. కుటుంబమును హెచ్చించండి ప్రభువా. మురళీ గంగాధర్ గారికి నాయన సముచితమైన ఉద్యోగాన్ని ప్రసాదించండి. కుటుంబం పట్ల మేలు చేయండి. వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి మీ ఆధ్యాత్మిక కృపను దయచేయండి. యేసు నామమున వేడుతూ ఉన్నాం తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 23వ వచనము మీ ఎదుట ఉంచుకోనండి. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 23వ వచనం. సరిగా ప్రత్యుత్తరం ఇచ్చిన వానికి దాని వలన సంతోషము పుట్టును, సమయోచితమైన మాట ఎంత మనోహరము. 23వ వచనాన్ని ఇంగ్లీష్లో చదువుతాను, చూడండి. టు మేక్ an apt answer is a joy to a man, and a word in season how good it is. సరిగా ప్రత్యుత్తరం ఇచ్చిన వానికి ఆ ప్రత్యుత్తరము వలన సంతోషము కలుగుతుంది. నోటి మాట గురించి చెబుతున్నాడు. సమయోచితమైన మాట ఎంతో మనోహరము, ఎంతో మనోహరము. చూడండి, నోటి మాట వలన 80% తప్పిదాలు జరుగుతాయి. నోటి మాట కంట్రోల్ చేస్తే 80% ఆఫ్ సిన్స్ మన జీవితంలో నుండి తొలగిపోతాయి. అత్యధిక సమస్యలకు కారణం నోటి మాటే. అందుకే నోటి మాటను చాలా జాగ్రత్తగా వినియోగించాలి. అది చేత కావటం లేదు. పర్టికులర్గా నా వరకు నన్ను ఎక్కువ పర్యాయాలు నిందించుకున్నది నా నోటి మాటను బట్టే. నన్ను నేను పరీక్షించుకుని క్షమాపణ అడుక్కుంది దేవుణ్ణి నా నోటి మాటను బట్టే. నాకు ఇప్పటికీ నోరు కుదరదు. 25 సంవత్సరాలు మినిస్ట్రీలో నేను వచ్చి చాలామంది నాకు సలహా కూడా ఇచ్చారు, నోటి మాట సరి చేసుకోవయ్యా అని. నిజమే, మన మాట మనకే ప్రయోజనంగా ఉండటం లేదు. చాలా సందర్భాల్లో మన మాటలు మనలనే ఇబ్బందుల్లోకి, కష్టాల్లోనికి, నష్టాల్లోనికి, వ్యతిరేకతలలోనికి తీసుకెళ్ళిపోతాయి. నోటి మాట అంటే ఏమనుకుంటున్నారు అసలు? వెరీ సింపుల్. నోటి మాట అనేప్పుడు హృదయమే. నేను గతంలో చెప్పాను, మరలా చెప్తున్నాను. హృదయం CPU లాంటిదైతే నోటి మాట మానిటర్ లాంటిది.
సిపియులో ఏదైతే ఉంటుందో మానిటర్ అదే డిస్ప్లే చేస్తుంది. వెరీ సింపుల్. కనుక నోటి మాట జయించటం లేదా నోటి మాట సరవటం అంటే హృదయం సరవటమే. హృదయము అన్నింటికంటే మోసకరమైంది, ఘోరమైన వ్యాధి కలిగింది. ఆత్మ ఏది చేయాలని నిర్దేశిస్తుందో దాన్ని ఖచ్చితంగా చేయకుండా ఆపేట్టుగా చేయటానికి సాధన కూడా హృదయంలోనే ఉంది, వేరొక నియమం. కాబట్టి మనం ఎంత మంచిగా మాట్లాడాలి అని ప్రయత్నం చేసుకుంటూ పోయినా దాని నుండి వేరొక ఊట వెలుపట్టుకు రావడానికి ప్రయత్నం చేస్తుంది. ప్రధానంగా టెలిఫోన్ సంభాషణలు. టెలిఫోన్ సంభాషణల్లోనే అత్యధిక శాతం రాంగ్ కమ్యూనికేషన్ వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే వెర్బల్ కమ్యూనికేషనే వెళుతుంది, నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ ప్రసారం కాదు. టెలిఫోన్ సంభాషణలో అపార్థాలకు అత్యధికమైన చోటు దొరుకుతుంది. టెలిఫోన్ సంభాషణలో సరిగా ప్రత్యుత్తరం ఇస్తే దానివల్ల సంతోషం పుడుతుందనే మాట ఎంతైనా వాస్తవం. ఒక వ్యక్తి ఉత్తరమునకు ప్రత్యుత్తరము అంటే ప్రశ్నకు జవాబు అనుకుందాం, వివరణకు ఎక్స్ప్లెనేషన్ అనుకుందాం. ఎవరైనా వివరణ కోరితే ఇచ్చేటువంటి జవాబు అనుకుందాం. అది ప్రత్యుత్తరం ఎలా బాగుంటే దానివల్ల నీకు సంతోషం పుడుతుంది. ప్రత్యుత్తరము ఇచ్చుట చాలా గొప్ప ఆర్ట్, కళ. దాన్ని అభ్యాసం చేయాలి. అంటే అవతల వ్యక్తి ఏ విధంగా ఏ పరిస్థితిలో ఎందుకు అడుగుతున్నాడు, ఎట్లాంటి పరిస్థితులు అడుగుతున్నాడు అనే దాన్ని అంచనా వేసుకొని దానికి అనుకూలమైన ప్రత్యుత్తరమైన జవాబు. సత్యమే చెప్పాలి సుమా, ప్రత్యుత్తరం ఇమ్మన్నాం కదా అని వాళ్ళని సంతోషపెట్టడానికి అబద్ధం చెప్పకూడదు. సత్యమే చెప్పాలి. చెప్పే విధానం ప్రత్యుత్తరం ఇచ్చు సరిగా ఉండే విధానం అంటే అది గుడ్ ఇన్ కమ్యూనికేషన్. చూడండి, కొంతమంది ప్రొఫెషనల్స్ మనకు టెలిఫోన్స్ చేస్తూ ఉంటారు. పలానా ఆటోమొబైల్ కంపెనీ నుంచి అని, ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి. ఎంత తీయగా మాట్లాడతారు. మనం విసిగించేటట్లు ప్రశ్నలు వేసినా ఎంత నెమ్మదిగా జవాబులు చెబుతారు. వాళ్ళు చక్కగా ట్రైన్ అవుతారు. అందుకే వాళ్ళ శాలరీస్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. లేకపోతే కంపెనీ రెప్యుటేషన్ బ్యాడ్ అయిపోతుంది కదా. అందుకనే వాళ్ళు చాలా స్కిల్డ్ పర్సన్స్ని తీసుకుంటారు. వాళ్ళు మాట్లాడేటప్పుడు మనం కోపంగా మాట్లాడినా ఆ ప్రత్యుత్తరం నెమ్మదిగానే వస్తుంది. చివరికి వందనాలు చెప్పి మరీ ముగిస్తారు వాళ్ళు. నేను అనుకుంటాను ఇలా మాట్లాడటం చేత అయితే అంత బాగుంటుందని. రెవరెండ్ ఫాదర్ పి బాల సెయింట్ జోసెఫ్స్ డెంటల్ కళాశాలలో కరస్పాండెంట్గా పనిచేస్తున్నారు. వారి దగ్గర నేను ఇష్టపడిన క్వాలిటీ సరిగా ప్రత్యుత్తరం ఇచ్చేటువంటి కళ. ఆయన దాని ఫలితాన్ని చక్కగా ఎంజాయ్ చేస్తున్నాడు. ఆయనని ఎవరు ఏ కోణంలో ఏ విధంగా క్వశ్చన్ చేసినా దాని చక్కటి సమాధానం పీస్ఫుల్గా ఆయన ఇస్తాడు. నేను ఆయనతో కూడా చెప్పాను ఈ మాట, ఒక సాక్ష్యంగా చెబుతున్నాను. ఎందుకంటే దాని వెనక చాలా అభ్యాసం ఉంది. అది విజయ రహస్యం. అది ప్రజల అంగీకారానికి అదే కారణం. చాలామంది వ్యక్తులు అంగీకరించబడకపోవటానికి కారణం సరైన జవాబు ఇవ్వరు. వాళ్ళు మంచివాళ్ళే, వాళ్ళు మంచివాళ్లే, ప్రేమ గల వాళ్ళే, అన్నీ మంచివాళ్లే, కానీ జవాబు ఎవరు? నాకు తెలిసిన ఒక ఆవిడున్నారు, ప్రశ్న అడిగితే మొహం తిప్పుకొని వెళ్ళిపోతూ ఉంటారు. చాలా బాధ వస్తుంది ఆవిడ చూసినప్పుడు. మనకెంతో ప్రేమ ఉంటుంది, ఆవిడికి కూడా ప్రేమ ఉంటుంది. ఆ సహోదరి ప్రేమ లేని వారు ఏం కాదు, చాలా ప్రేమ కలిగిన వారు. కానీ ప్రత్యుత్తరం ఇవ్వటంలో వంకరగా ఉంటుంది ఆవిడ ప్రవర్తన. అది చూసినప్పుడు
చాలా బాధ అనిపిస్తుంది. దాని ఫలం ఖచ్చితంగా ఆవిడ మీద పడింది, నేను గమనించాను. కనుక దేవుని బిడ్డలు నోటి మాటను ఎంత మధురమైనదిగా మార్చుకుంటారో, ఎంత శాంతియుతంగా మార్చుకుంటారో, సమాధాన ధోరణిలోనికి తెచ్చుకుంటారో అంతగా దాని నుండి ప్రతిఫలాన్ని వారే పొందుతారు. దీనికి మనం ఈనాటి నుండే, ఈ క్షణం నుండే అభ్యాసం చేయొచ్చు. సమయోచితమైన మాట ఎంత మనోహరం. సమయోచితమైన మాట, సమయోచితమైనటువంటి మాట, యాప్ట్ ఆన్సర్ అన్నాడు ఇంగ్లీష్లో. అంటే ఖచ్చితమైన చక్కటి మాట. ఈ సమయోచిత, ఏ వర్డ్ ఇన్ సీజన్, ఈ ప్రత్యుత్తరము సమయోచితమైన మాట అనే పదంకి వచ్చేటప్పటికి మన దగ్గర చాలామంది బంధువులు కానీ, స్నేహితులు కానీ కొన్ని విషయంలో మనతో సంప్రదింపులు జరుపుతూ ఉంటారు. అటువంటప్పుడు యాప్ట్ వర్డ్ ఇన్ సీజన్ చెప్పటం మనకు రావాలి. తగినటువంటి మాట ఎప్పుడైతే మనం చెబుతామో ఆ సమయోచిత జ్ఞానానికి అబ్బురపడి వాళ్ళు మనతో నిలుస్తారు. వారికి కూడా సంతోషంగా ఉంటుంది. ఒకడు బాధలో ఉంటాడు. బాధలో ఉన్నవాడిని చూసి, ఏ పాపం చేసేవరా నిన్నెట్ట దేవుడు మొత్తాడు అని అంటే ఎంత బాధపడతాడు. కానీ అతను ఎంకరేజ్ చేస్తూ పర్పస్ ఆఫ్ ద డిసీజ్ ఆర్ పర్పస్ ఆఫ్ ద ఇల్ హెల్త్ ఎక్స్ప్లెయిన్ చేస్తే ఎంత ఊరట చెందుతాడు ఆలోచించండి. నాకు ఏదైనా అసౌకర్యం కానీ, అనారోగ్యం కానీ వస్తే నా ఆలోచన సరళిని నేను మార్చుకున్నాను. ఎలా అంటే, దేవుడు నన్ను ప్రేమించబట్టే ఈ శ్రమ, ఈ ఇబ్బంది, ఈ అనారోగ్యం ఇచ్చాడు. పాజిటివ్ ఎండ్లో దాన్ని చూడటం నేర్చుకున్నాను. అందుకే నాకు బాధ కలిగినా కూడాను నేను దేవుని నిందించను, కృతజ్ఞత చెబుతాను. ప్రభు, మీకు తెలుసు నాకు మంచి దినాలు ఇవ్వటానికి ఈ పొజిషన్ నాకు ఇప్పుడు ఉంది. ఆరోగ్యపరంగా కానివ్వండి, సామాజిక పరంగా కానివ్వండి, ఏదో ఉంది ఎదర. దేవుడు ఖచ్చితంగా మేలును దాచుంచే మన జీవితంలో కార్యాలు చేస్తున్నాడు అనే భావన ఉంది. కనుక సమయోచితమైన మాట పలుకుదాం. తరువాత, క్రింద ఉన్న పాతాళమును తప్పించుకొనవలెనని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవమార్గమున నడుచుకొనును. The path of life leads upward to the prudent, that he may turn away from Sheol beneath. షియోల్ అంటే పాతాళం, వేదనా స్థలం. ఈ పాతాళమును తప్పించుకోవాలి, క్రింద ఉన్న పాతాళం తప్పించుకోవాలని జీవమార్గాన్న నడుచుకుంటాడట బుద్ధిమంతుడు. జీవ మార్గము, పాతాళ మార్గము రెండు మన ఎదుట ఉంచబడ్డాయి. ఇవాళ మనం హెల్ టీవీ అని పెడితే ఎవరైనా చూస్తారా? లేకపోతే షియోల్ టీవీ అని పెట్టామనుకోండి. ఇవాళ తెల్లవారుజామున ప్రార్థన సమయంలో నేను ఇదే జ్ఞాపకం చేసుకున్నాను. హౌ టు వార్న్ ద పీపుల్ త్రూ మీడియా అనేది ఆలోచన చేస్తున్నాను. ఉదయకాలం ప్రార్థన సమయంలో కూర్చుని ధ్యానిస్తున్నాను, ఎలా చేస్తే బాగుంటుంది పరిచర్య. రక్షణ టీవీ పెట్టారు, హెవెన్ టీవీ పెట్టారు, నిరీక్షణ టీవీ పెట్టారు, నిబంధన టీవీ పెట్టారు, రకరకాల టీవీలు పెట్టారు, కల్వరి టీవీ పెట్టారు. ఇవన్నీ కూడా క్రిస్టియానిటీని రిప్రజెంట్ చేస్తూ పెడుతున్నవి కదా. మనం హెల్ టీవీ అని పెడితే ఎవరైనా చూస్తారా అని నేను ఆలోచన చేసి తమ్ముడు మహేంద్రతో అడిగాను. హెల్ టీవీ పెడితే ఎవరైనా చూస్తారా అంటే ఎవరు చూస్తారు అన్నాడు. ఇక్కడ వాక్యం అదే ఉంది చూడండి. వాళ్ళ పాతాళాన్ని తప్పించుకోవాలి, పరలోకానికి పోవాలి, జీవమార్గంలోకి వెళ్ళాలని బుద్ధిమంతుడు నడుచుకుంటాడట.
నిజమే. నేను మనవి చేస్తున్నాను, ప్రతి ఒక్క మనిషికి మనం హెచ్చరిక చేయాల్సింది ఏంటంటే, జీవ మార్గాన్ని వెతుక్కో, నరకానికి వెళ్ళద్దు, పాతాళానికి వెళ్ళద్దు. అసలు ఇది ప్రతి ఒక్కరికి చెప్పాలి. గుడ్ మార్నింగ్ చెప్పడం, గుడ్ ఆఫ్టర్నూన్ చెప్పడం, గుడ్ ఈవినింగ్ చెప్పడం కంటే కూడా, హ్యాపీ బర్త్డే చెప్పడం కంటే కూడా, హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ చెప్పడం కంటే కూడా ఎవ్రీడే మీరు చెప్పాల్సింది ఏమిటంటే, మీ పొరుగు వారికి బీ కేర్ఫుల్, దేర్ ఈజ్ ఎ షియోల్ వెయిటింగ్ ఫర్ ద అన్బిలీవర్స్. అవిశ్వాసుల కొరకు నోరు తెరుచుకుని ఉన్న పాతాళం ఉన్నది, జాగ్రత్త. జీవ మార్గాన నడువు సోదరుడా. జీవ మార్గం అంటే యేసుక్రీస్తే. యేసునందుకు రా అని చెప్పటమే. సోదరుడా, సోదరి, ప్రతి మానవుడు పాపిగా పుట్టాడు, పాపం చేస్తున్నాడు. పాపిగా పుట్టాడు అంటే ప్రాచీన పాప స్వభావం సంతరించుకున్నవాడుగా పుట్టాడు. పాప స్వభావంతో పుట్టాడు మానవుడు. ఈ పాప స్వభావం మొదటి మానవుడైన ఆదాము నుండి సంక్రమించింది. కనుక ఈ పాప స్వభావాన్ని బట్టి మానవుడు పాపమే చేస్తాడు. స్వాభావికమైన పాపాన్ని బట్టి, క్రియాపూర్వకమైన పాపాన్ని బట్టి కూడా మానవుడు తీర్పులోనికి వస్తున్నాడు. స్వాభావికమైన పాపాన్ని బట్టి అందరూ నరకప్రాయులే. వ్యక్తిగత పాపాన్ని బట్టి కూడా ద డిగ్రీ విల్ బి ఇంక్రీజ్డ్ అబౌట్ ద పనిష్మెంట్. ఈ పనిష్మెంట్ ఇంకా పెరుగుతుంది నరకంలో కూడా. కాబట్టి నరకం తప్పించుకోండి అనేది సువార్త. నరకాన్ని తప్పించుకోవాలి, అందుకే జీవ మార్గం కోసం రావాలి. అందుకే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. మీ పొరుగు వారికి చెప్పండి, పరలోకానికి వెళ్ళటానికి మార్గం యేసుక్రీస్తు, నరకానికి తప్పించుకోవటానికి పరిష్కారం యేసుక్రీస్తు. యేసుని అంగీకరించకపోతే స్ట్రైట్కి వెళ్ళి నరకంలో పడిపోతాం. ఇది బైబిల్ చెబుతుంది, నేను చెప్పటం కాదు. భయపెట్టి ఎవరిని మార్చాలనేది ఉద్దేశం కాదు. భయపెడితే మనిషి మారడు, తెలుసా? పశ్చాత్తాపడితే మనిషి మారతాడు. భయపెట్టి ఎవరిని మార్చలేం. దేవుని ప్రేమ మనుషులను మార్చేస్తుంది. క్రీస్తు నిన్ను ప్రేమించాడనేది నువ్వు గుర్తిస్తే నీవు ఇతరులను అదే ప్రేమతో ప్రేమించగలుగుతావు. పాపివైన నిన్ను ప్రభువు ప్రేమించినప్పుడు పాపులను ప్రేమించడానికి నీకు మనసు వస్తుంది. అది పరిశుద్ధాత్మ ద్వారా కలుగుతుంది. అది జీవ మార్గంలో ఉన్నవాడికే అర్థమవుతుంది. జీవ మార్గాన్ని నడవాలి, జీవ మార్గాన్ని నడుచుకోవాలి. పరమునకు పోయేది జీవ మార్గం అంటే ఏమిటి? పరమునకు పోయే మార్గం. మన జీవితాల్లో అద్భుతమైనటువంటి వాక్యాన్ని దేవుడిచ్చాడు. దీన్ని అంగీకరించండి. ప్రభువైన యేసుక్రీస్తునందలి విశ్వాసము చేత ఏ విధమైన క్రియలు లేకుండా రక్షించబడుతున్నాం మనం. జస్టిఫికేషన్ బై ఫెయిత్ ఇన్ క్రైస్ట్ ఎలోన్. యేసుక్రీస్తు నందలి విశ్వాసము ద్వారా కరుణాపీఠంగా కనపరచబడిన ఆయన ద్వారానే, ఏకైక మధ్యవర్తి ద్వారానే దేవుని చేతకు వస్తున్నాం. దీనికి రీజనింగ్తో పని లేదు, ప్రూఫ్స్తో పని లేదు, విశ్వాసంతోనే పని. విశ్వసించాలి అంతే. 25వ వచనం, గర్విష్ఠుల ఇల్లు యెహోవా పెరికివేయును, విధవరాలు పొలిమేర ఆయన స్థాపించును. గర్విష్ఠుడు సూపర్లేటివ్ డిగ్రీ అనమాట. గర్విష్ఠుడు అంటే విధవరాలు. విధవరాలు దీనత్వం, గర్విష్ఠుడు హెచ్చించుకోవటం. కనుక హెచ్చించుకునేవాడు తగ్గించబడతాడు, తగ్గించుకున్నవారు హెచ్చించబడతారు అనే వాక్యం ఇక్కడ మనకు అర్థమవుతుంది. గర్విష్ఠుల ఇల్లు యెహోవా పెరిగిపోయారు. విధవరానికి ఇల్లు ఉన్నట్టు చెప్పలా, పొలిమేర ఉన్నట్టు చెప్పాడు. పొలిమేర చూడండి. ద లార్డ్ టియర్స్ డౌన్ ద హౌస్ ఆఫ్ ద ప్రౌడ్ బట్ మెయింటైన్స్ ద విడోస్
బౌండరీస్. పొలిమేరను స్థాపించునన్నప్పుడు గాడ్ మెయింటైన్స్ అన్నాడు. అంటే ప్రజెంట్ టెన్స్లో చెప్పాడు, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో చెప్పాడు. మెయింటైన్స్ అంటే ఆయన ఆ పొలిమేరలను కాపాడుతున్నాడు, కాపాడుతూ ఉంటాడు, కాపాడుతూ ఉన్నవాడు అని అర్థం ఇచ్చాడు. కనుక విధవరాలి పక్షంగా వ్యాజ్యమాడేటువంటి వాడు దేవుడే. చాలామంది విధవరాలను చిన్నచూపు చూస్తారు మన దేశంలో. మరి ఎందుకు వచ్చిందో ఈ కల్చరు, ఎక్కడి నుంచి వచ్చిందో, ఎవరు నేర్పించారో చెడ్డ విధానం. భర్త చనిపోతే ఆ స్త్రీకి విలువ ఇవ్వరండి. షేమ్ఫుల్ ఏంటంటే క్రిస్టియన్ ఫ్యామిలీస్లో, క్రైస్తవ కుటుంబాల్లో విధవరాండ్రను వివాహాలకు పిలవటం లేదని విని చాలా బాధపడ్డాను. ఈ బ్యాడ్ కల్చర్ పోవాలి. విధవరాలు అనేటువంటి ముద్ర వేసి సమాజంలో స్త్రీలా దూరం పెడుతున్నారు. ఖండించండి అట్లాంటి వాడిని. డోంట్ ఎంకరేజ్ దమ్. అట్లాంటి వాడిని ఎంకరేజ్ చేయమాకండి, అట్లా చెడ్డగా చేసేవాళ్ళు. విధవరాలి యొక్క పొలిమేర ఇంటి ఆవరణ ముందే దాన్ని దేవుడు కాపాడుతాడు. భర్త లేడు కదా, భర్తను దేవుడు తీసుకున్నాడు కదా, కాబట్టి దేవుడే ఆమెను సంరక్షించడానికి పూనుకుంటున్నాడు. దట్ ఈస్ ద క్రిస్టియానిటీ. అది క్రైస్తవ్యంలో గొప్ప. చిన్న వయసులో భర్తను పోగొట్టుకుని చిన్న బిడ్డలతో ఎన్నో బాధలు పడుతున్న వ్యక్తులను సమాజంలో మనం చూస్తున్నాం. నేను కొద్దిమందిని చూశాను. విధవరాండ్రయ్యి బిడ్డలు పెట్టుకుని శ్రమపడి పైకి తెచ్చుకున్నారు. బిడ్డల్ని క్యారెక్టర్ కాపాడుకున్నారు, మచ్చ లేకుండా బతికారు. అవమానాలు ఎదుర్కొన్నారు. కానీ నేను గ్రహించాను, దేవుడు వారి పొలిమేరలను కాపాడాడు. గర్విష్ఠులైన వారు అనేక మంది నాశనమయ్యారు. విధవరాలు అన్నప్పుడు పైన గర్విష్ఠులు అనేది ఫెమినైన్లో మనం తీసుకుంటే స్త్రీలలో గర్విష్ఠులు అని ఎంచుకోవచ్చా? సామెతలు 14 ప్రకారం జ్ఞానవంతురాలు ఇల్లు కట్టును, 3 రాళ్ళు పెరికి వేసుకుని అన్నాడు కదా. ఇక్కడ విధవరాలు పొలిమేర ఆపోజిట్గా చెప్పింది ఏమిటి? గర్విష్ఠుల ఇల్లు అన్నాడు కదా. కనుక ఒక మహిళను తీసుకుంటే గర్విష్ఠురాలైన మహిళ తన ఇల్లు తాను పాడు చేసుకుంటుంది. దేవుడు దాన్ని నిలబడవు, తీసేస్తాడు. స్త్రీలు సాత్వికం కలిగి, దీనత్వం కలిగి, భయభక్తులు కలిగి జీవించాలి. భయభక్తులు కలిగి జీవించాలంటే గడగడ వణికిపోతూ బ్రతకమని కాదు అక్కడ అర్థం. అంటే తన డిగ్నిటీ పోగొట్టుకోమని కాదు అర్థం. తన సెల్ఫ్ రెస్పెక్ట్ వదిలేసుకోమని కాదండి అర్థం. తాను దేవుని యందు భయభక్తులు కలిగి గౌరవంగా బ్రతకాలి. కనుక దేవుడు విధవరాండ్రను ఆయన విడిచిపెట్టేవాడు కాడు, ఆయన కాపాడుతాడు. దురాలోచనలు యెహోవాకు హేయాలు, దయగల మాటలు ఆయన దృష్టికి పవిత్రములు. చెడ్డ ఆలోచనలు ఎప్పుడు నాశనం వైపు పరుగులెడతాయి. చెడ్డ ఆలోచనలు ఆల్వేస్ రన్స్ టువర్డ్స్ ద డిస్ట్రక్షన్. కానీ మంచి దయగల మాటలు ఉన్నాయి, ఇట్స్ ఆల్వేస్ రన్స్ టువర్డ్స్ ద బిల్డింగ్ ఆఫ్ ద లైఫ్స్. జీవితాలు నిర్మాణం చేసే దిక్కుగా దయగల మాటలు ఉంటాయి. అవి దేవుని దృష్టికి పవిత్రాలు. The thoughts of the wicked are an abomination to the Lord, but gracious words are pure. ఇక్కడ బ్యూటిఫుల్గా ఉంది ఇంగ్లీష్లో. గ్రేషియస్ వర్డ్స్ ఆర్ ప్యూర్ అన్నప్పుడు అవి పవిత్రమైన మాటలు, అవి యెహోవాకు పవిత్రమైనవిగా ఎంచబడ్డాయి. దయగలిగిన మాటలలో పరిశుద్ధత ఉంది, పవిత్రత ఉంది. దయ చూపించే వారికి దయ చూపించే దేవుడు అండి. మనం దయగల మాటలు మాట్లాడుతున్నామా? కరుణగల మాటలు మాట్లాడుతున్నామా? కత్తిపోటు వంటి మాటలు మాట్లాడుతున్నామా? మనలో ఉన్న అహం ఎదట వ్యక్తిని జయించాలనే తపనలో ఆ వ్యక్తి మీద మాటలతో దాడి చేసేస్తుంది మన యొక్క స్వభావం.
మొట్టమొదట చచ్చిపోవాలి విశ్వాసులు. మొదట అది చావాలి. ఎదట వ్యక్తిని గౌరవించి ప్రేమించి ఆదరణకరమైన దయతో కూడిన మాటలే మాట్లాడాలి. ఎదుటివారిని హర్ట్ చేసే మాటలు, ఎదుటివారిని బాధపరిచి గాయపరిచే మాటలు విశ్వాసులు మాట్లాడకూడదు. విశ్వాసులు మాట్లాడకూడదు. సేవకులు అసలు మాట్లాడకూడదు. చూడండి, కొన్ని సందర్భాల్లో మనం మన నోటిని చెడుకు వాడేస్తున్నాం, విమర్శకు వాడేస్తున్నాం. ఎదట వారి క్షేమాభివృద్ధికి కాక ఎదట వారిలో స్పిరిట్ చంపేస్తున్నాం. ఇది వాస్తవం, తెలుసుకోవట్లే చాలామంది. ఎదట వ్యక్తిలో ఉన్నటువంటి ఉత్సాహాన్ని, ఉత్సుకతను నాశనం చేస్తే అది మళ్ళా బిల్డ్ చేయటానికి ఒక్కోసారి సాధ్యం కాకపోవచ్చు. తెలిసిన ఒక మంచి పని చేసేవాడిని ఊరికే పెట్టి విమర్శించేస్తూ ఉంటే ఆ వ్యక్తి ఆ మంచి ఏం చేయగలుగుతాడు చెప్పండి. అందుకే దయగలిగిన మాటలు దేవుని దృష్టిలో పవిత్రమైనటువంటివి. దయగలిగిన మాటలు మనం అభ్యాసం చేయాలి. చూడండి, ఇవాళ మనం 23వ వచనంలోనూ మాట గురించే మాట్లాడుకున్నాం. 26వ వచనములో కూడాను మాటలను గుర్చే ముగించుకుంటున్నాం. నోటి మాట ఓడకు చుక్కాని ఏ విధంగా ఉందో శరీరం అంతటికీ నాలుక అటువంటిది. నాలుక ఎటు తిరిగితే అటే మన ప్రయాణం ఉంటుంది. మన మాటలను బట్టే మన యొక్క డెస్టినీ ఆధారపడి ఉంటుంది. మన మాటలను బట్టే మన యొక్క గమ్యాలు నిర్ణయించబడతాయి. కనుక సహోదరుడా, సహోదరి, దేవుని యొక్క సన్నిధిలో పవిత్రమైన దయగలిగినటువంటి మాటలు, గ్రేషియస్ వర్డ్స్. ఈ మధ్యన ఒక భార్యాభర్త వచ్చారు నా దగ్గరికి. వారి పాప 5 సంవత్సరాలు ఒక పాఠశాలకు పంపించారట. ఆ పాపను తీసుకెళ్ళిపోమంటున్నారట పాఠశాల యాజమాన్యం. ఎందుకు అంటే మా మాట వింటలేదు, టీసీ ఇస్తామన్నారట. నాకు నవ్వు వచ్చింది. ఏమిటిది? క్రిస్టియన్ అడ్మినిస్ట్రేషన్లో ఇట్లా ఎందుకు వచ్చింది అని బాధ కలిగింది. 5 సంవత్సరాల పిల్ల మాట అంటలేదు, టీసీ ఇస్తాము అని అంటే ఆ పేరెంట్స్ ఎక్కడ పోవాలా? ఎవరికి చెప్పాలా? దయగలిగిన మాటలు చెప్పాలి, గ్రేషియస్ వర్డ్స్ చెప్పాలి, ఇట్లా కఠినమైన మాటలు కాదు. నేను ముగిస్తున్నాను. మన మాటలు ఎందుకు కఠినంగా మారుతున్నాయి, మన హృదయాలు కఠినమయ్యాయి అనేది గ్రహిద్దాం. ప్రార్థన చేసుకుందాం. నేటి వాక్య ధ్యానానికి సహకారం ఇచ్చిన కుటుంబం అమీనాపేట ఏలూరు వాస్తవ్యులు సహోదరులు మేడబోయిన ధర్మలింగేశ్వరరావు గారు, వెంకటేశ్వరమ్మ గారు, మురళీ గంగాధర్ గారు, దివ్య గోపాల్ సహకారం ఇస్తున్నారు. ఈ కుటుంబాన్ని ప్రభు దీవించును గాక. మనము ఇంతవరకు డాక్టర్ కారుపాటి శ్యాన్సాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును సామెతల గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాం. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకునిచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకునేవారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థించుదాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, వందనాలు. ధర్మలింగేశ్వరరావు గారి కుటుంబాన్ని దీవించండి. నూతన ఎపిసోడ్ సహకారులను పంపించండి. మా రక్షకుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడైండును గాక.